మన టాపిక్ ఏంటంటే లక్కీ సీట్ అని చెప్పి. ఓకే. లక్కీ సీట్ అని చెప్పి ఇప్పుడు మనం చాలా వింటున్నాం అబ్బాయి మన న్యూస్‌లో ఇది. ఓకే. 11 సీట్ ఉంటే చాలు మనకు డెస్టినేషన్ సేఫ్‌గా వెళ్తాము అని అనుకుంటున్నారు జనాలు అసలు యాక్చువల్లీ. ఫ్లైట్‌లో మనం గమనించినట్టయితే. దట్ సీట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని అనుకుంటాం ప్రియులారా మనం. అందుకనే నేను అనుకుంటా కొన్ని రోజులైతే దీని రేట్ కూడా పెరుగుతదేమో. బిజినెస్ అర్థమవుతా ఈ 11 సీట్ మీకు కావాలనుకుంటే డబుల్ రేట్ పెడతారో ఏం పెడతారో మనకు తెలియదు కానీ అది కూడా పెరుగుతుందేమో. కానీ మీరు గమనించండి అబ్బాయి, గమ్యానికి చేరిపోయిన తర్వాత కూడా ఓకే, మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఎక్కుతాము, మళ్ళీ అటు వెళ్తాం ఇటు వెళ్తాం. అసలు యాక్చువల్లీ మనం అందరం కూడా ఈ లోకంలో యాత్రికులం. కానీ ఈ యాత్రను ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్తామో అది లెక్క. అందుకో నీకు తెలుసా, కొన్నిసార్లు పని చేసేటప్పుడు మనము నరకమరా బాబు అంటాం. ఎక్కడ దొరికిందండి ఆ వర్డ్ మీకు? షిప్ యార్డ్‌లో నేర్పించిర్రా నరకం చెప్పమని చెప్పి? కష్టం అంటే ఎక్కడ నేర్చుకున్నాం మనం అసలు యాక్చువల్లీ? అంటే దాని అర్థం ఏంటంటే పాతాళము, నరకము అనే లోకం ఉందన్నట్టు అది. ఎలా ఉందరే బాబు నీ జాబ్ ఎలా ఉంది? నీ డార్మెటరీ ఎలా ఉందంటే పరలోకంలో ఉన్నదా బాబు అని అంటారు మనోళ్ళు. అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటి? అతను ఒక లోకం ఉందన్నట్టు. దేర్ ఈస్ సంథింగ్ వెరీ గుడ్. అది దాన్ని మనం పోల్చి చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాం. యాక్చువల్లీ మీకు తెలుసా, దట్ ఈస్ ద డెస్టినీ ఆఫ్ అవర్ లైఫ్ పీపుల్. అది మనం ల్యాండ్ అయిన తర్వాత పరలోకంలో ల్యాండ్ అవుతామా, పాతాళంలో ల్యాండ్ అవుతామా అనేది మనకు వచ్చిన ప్రశ్న. అందుకొనికే మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనంలో యేసు ప్రభు అడుగుతున్న ప్రశ్న ఏమనంటే, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు అని అంటాడు ఆయన. అర్థమవుతుందా? నరక శిక్ష అని అంటే దాని అర్థం ఏంటంటే నరకం అనేది ఒకటి ఉంది, ఆ నరకంలో శిక్ష ఉంటుంది అని అర్థం. అది కులమత భేదం లేకపోతే ఎవరైనా సరే భూలోకంలో ఎవరైనా సరే అబ్బాయి అక్కడికైనా వెళ్తాడా, పరలోకంకి వెళ్తాడా? ఎలా పాస్టర్ గారు మరి నరకాన్ని పాతాలని తప్పించుకొని పరలోకంకి వెళ్ళాలనేది ఈరోజు మనం నేర్చుకుందాం మనం. కానీ మొత్తానికి ఏంటంటే నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుందరు అనే మాట ఉన్నదన్న సంగతిని మనం మర్చిపోద్దు ప్రియులారా ఈరోజు. సో కనుక మనం ఏం చేస్తామనంటే లక్కీ నంబర్ పక్కన పెట్టి ఓకే, అసలు యాక్చువల్లీ మనందరికీ దేవుడు ఒక ప్రత్యేకమైన నంబర్ని ఏర్పరిచిండు అబ్బాయి. ఆ నంబర్ ద్వారా పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని దేవుడు మనకు కల్పించిందని చెప్పాలి. ఇది మనిషి కోరుకున్నది కాదు, మనిషికి తెలియదు. మనిషి కోరుకున్నది ఒకటే ఏంటనంటే, మనిషికి తెలిసింది ఒకటే, పాతాళం అనేది ఉంది. పరలోకానికి వెళ్ళాలో తెలియదు మనకు అసలు యాక్చువల్లీ. సో కనుక దేవుడు ఏర్పరిచింది అది, దేవుని చేత ఇవ్వబడిన నంబర్ అబ్బాయి అది. సో కనుక ఈ రోజు మీరు ఎవరైనా సరే, ఎనీబడి పీపుల్ టునైట్, ఎవరైనా సరే, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, ఏ ప్రాంతం నుంచి వచ్చినా సరే, ఏ పొజిషన్ నుంచి వచ్చినా సరే, ఈ నంబర్ని మీరు గాని కలిగి ఉంటే పరలోక రాజ్యము తథ్యము. అదేంటి పాస్టర్ గారు అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి అబ్బాయి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును, గమనించిన మాట, నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను అనే మాట చూస్తున్నాం ప్రియులారా. ఇందులో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మనం ఈరోజు సాధారణంగా చక్కగా ప్రయత్నం చేద్దాం నేర్చుకోనికి. ఎందుకంటే ఇది చాలా అవసరం మనకి. ఇది ఒకవేళ ఫ్లైట్లో ఇన్స్ట్రక్షన్స్ చెప్పినప్పుడు ఇది ఎలా ఉంటుందనంటే, మీకు ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాం అనుకోండి, మీరు ప్రమాదం వచ్చినప్పుడు ఒకవేళ తప్పించుకున్నాం అనుకోండి, అది ఒకవేళ మనం సరిగా దాన్ని ఫాలో కాకుండా పర్వాలేదు. కానీ ఇది మాత్రం మీరు ఒకవేళ దీన్ని నిర్లక్ష్యం చేసిండ్రా, దీనికి ఉంటుంది అబ్బాయి దెబ్బలు. అర్థమవుతా? దీనికి మాత్రం తిప్పలు ఉంటాయి, జాగ్రత్త. సో కనుక ఎవరైనప్పటికీ కూడా ఈరోజు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ నీడ్స్ దిస్ నంబర్. అర్థమవుతా? మనిషిగా మనం పుట్టినట్లయితే సర్వ మానవాళి కోసము ఇది ఇవ్వబడింది. అందుకొరకే అందులో మేము గమనించినట్టయితే మతం లేదు దాంట్లో. అర్థమవుతా? ఎవరి పేర్లు లేవు దాంట్లో. ఇది ఎనీబడి పీపుల్, ఎనీ వన్ క్యాన్ డూ దాట్. సో కనుక కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా నేర్చుకోనికే ప్రయత్నం చేద్దాం మనం. నంబర్ 1 ఏమనంటే, గాడ్స్ లవ్ ఈస్ ది గ్రేటెస్ట్ లవ్ పీపుల్. గుర్తుపెట్టుకోండి మాట అది. దేవుని ప్రేమ చాలా గొప్ప ప్రేమ, ఉన్నతమైన ప్రేమ అని చెప్పాలి. ఎందుకు? మళ్ళీ అదే వచనం చూడండి, అక్కడ ఏముంటుందంటే, దేవుడు లోకమును అనే మాట చెప్పిన తర్వాత ఏముంటుందంటే, ప్రేమించను అని లేదు అక్కడ, ఎంతో ప్రేమించను అని చెప్పి ఉంది అబ్బాయి. దానికి హద్దులు లేవు, అవధులు లేవు ప్రియులారా దానికి అసలు యాక్చువల్లీ. అర్థమవుతుంది? దానికి ఎట్టి పరిస్థితుల్లో వెనక ముందు ఏం లేదు. డెఫినెట్ గా దేవునికి దానికి ఎంత లోతుగా, ఎంత వెడల్పై, ఎంత లిమిట్స్ ఉన్నాయండి. ఎప్పటిదాకా దేవుడు ప్రేమిస్తున్నాడు అనే దానికి మనం ఏమి చెప్పలేము అబ్బాయి. దాన్ని ఏమంటారంటే అన్కండిషనల్ లవ్. అర్థమైతే? ఇది అన్కండిషనల్ లవ్. దానికి ఒక మెజర్మెంట్ లేదు. అది నిత్యము దేవుడు మనల్ని ప్రేమించేది ప్రియులారా. మనం ఎటువంటి లోకంలో బ్రతుకుతున్నాం తెలుసా?
ఈ రోజుల్లో బాగా హాట్ న్యూస్ అంటే మనకు బాగా అర్థమవుతుంది అబ్బాయి. చూడండి అది ఎలా ఉంది అసలు యాక్చువల్లీ. వీడి కోసమా భర్తను 100 ముక్కలకు చేసిందని చెప్పి. నాకు కూడా అదే అనిపించింది అసలు యాక్చువల్లీ. వాడి కోసం ఏంట్రా బాబు అంత మంచిని చంపేసిందని చెప్పి. ఆ తర్వాత ఇంకొకటి చూడండి అసలు యాక్చువల్లీ హనుమూన్‌కి వెళ్లి తీసుకెళ్ళి భర్తను చంపిన భార్య. ఇంకా హాట్ న్యూసే అది అసలు యాక్చువల్లీ. ఎన్ని రోజుల నుంచి నడుస్తుందో అది. ఆ తర్వాత ఇది నాకు మంచిగా అనిపించింది. మేఘాలయకు తీసుకెళ్ళింది. మేఘాల్లో కలిపిందంట ఆమె. మేఘాలయ ఏడ కలిపిందండి బాబు? పాతాళంలో కలిపిందనండి. మేఘాలయ కలపడానికి అంత ఈజీ ఏంటి అసలు యాక్చువల్లీ అది అర్థమవుతుంది. ఆ తర్వాత చూడండి ప్రాణాలు తీసిన హనీమూన్ అని చెప్పి. మీరు గమనించండి అబ్బాయి, పాపం యొక్క నైజం ఏం తెలుసా? ఒక్కడితో విడిచిపెట్టదు అది. గమనించండి అసలు యాక్చువల్లీ అక్కడ ఆమె వెళ్ళిందా? ఓకే, ఆమె డెఫినెట్గా ఇప్పుడు ఆమెకి యావజ్జీవక అరెస్ట్ చేస్తారో లేకపోతే మరణిస్తూ ఆమె మానసికంగా చచ్చిపోతుంది అసలు యాక్చువల్లీ. ఆ వ్యక్తి చూడండి భర్తను చంపేసింది ఆమె, ప్రియుడిని కూడా లోపలికి వేసేసింది అబ్బాయి. ఆమెతో సహకరించిన వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు ఇప్పుడు అందరూ. దట్ ఈస్ వాట్ సిన్స్ పీపుల్. గుర్తుపెట్టుకోండి అబ్బాయి, పాపము మనతో పోదు. గుర్తుపెట్టుకోండి అది. మీ ఫోన్లో కాంటాక్ట్స్ ఎలా ఉన్నాయో పాపం కూడా కాంటాక్ట్స్ ఉంటాయి మీ ద్వారానే అసలు యాక్చువల్లీ. అర్థమవుతుందా? మీ కాంటాక్ట్ లో ఎవరు ఉంటారో, మీ కాంటాక్ట్ లో ఎక్కడి నుంచి వస్తారో వాళ్ళందరికీ కూడా పూసుకొని రాసుకొని తిరుగుతూనే ఉంటుంది అది. అలానే పోతుంది. ఇప్పుడు చూడండి వాళ్ళ అమ్మగారి పరిస్థితి చూడండి, వాళ్ళ ఇంట్లో పరిస్థితి చూడండి అబ్బా ఎలా ఉన్నదో అసలు యాక్చువల్లీ. ఇంత మంచి కుటుంబం నుంచి వచ్చిన దరిద్రమైన పనులు చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి అందరూ కూడా వాళ్ళు చూస్తే ఎంత బాధాకరమైన విషయం ప్రియులారా. గుర్తుపెట్టుకోండి అబ్బాయి, పాపం చేస్తున్నప్పుడు ఎంత బాగుంటుందో, థ్రిల్లింగ్ గా ఉంటుందో. చంపేటప్పుడు, చేసుకున్నప్పుడు, ఆమె అలా మోసం చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తిని ఆ మేఘాలయ తీసుకెళ్ళేటప్పుడు ఎంత థ్రిల్లింగ్ ఉండనేమో. అయిపోయింది వీడిని వదిలిపెట్టుకుంటున్నాం అనుకుంటున్నామేమో కానీ పాతాళం ఆమెను వెంబడిస్తున్న సంగతి తెలియదు అబ్బాయి. పాపం చేసినప్పుడు అలానే ఉంటుంది అబ్బాయి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? అటువంటి పాపములైన మనుషుల్ని దేవుడు ఎంతో ప్రేమించానంటాను అబ్బాయి. అర్థమవుతుందా? గాడ్ సో లవ్ ద వరల్డ్ పీపుల్. ఎంత ప్రేమించినంటే మీరు చూడండి రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు అనే మాట ఉంది అక్కడ. ఏమున్నదంటే ఎట్లనగా మనం ఇంకాను పాపులమై ఉండగానే, వాడు ఏ విధంగా కనబడ్డా సరే వాడి మీద ఉన్న మోజు ప్రేమతోటి వెళ్ళిద్దామే. కానీ ఇక్కడ దేవుడి ప్రేమ ఎలా ఉంది తెలుసా? మనం ఇంకాను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను అని ఉన్నది అబ్బాయి. అంత ప్రేమించింది అబ్బాయి దేవుడు. అంత ప్రేమించింది అసలు యాక్చువల్లీ. అంతెందుకు ఇంకో మాట ఉంటుంది, దేవుడు లోకమును ప్రేమించింది అంటున్న అబ్బాయి. ఏం లోకం అంటే అసలు యాక్చువల్లీ అంటే దాని అర్థం ఏం తెలుసా? ఏ బ్యాక్గ్రౌండ్ ఎవరైనప్పటికీ కూడా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా, ఏ భాష మాట్లాడినా, ఎంతటి పాపులమైనా, ఓకే ఇంకొక మాటకు వస్తే అసలు యాక్చువల్లీ ఎంత దరిద్రమైన జీవితం బ్రతికినప్పటికీ కూడా, అది మర్డరర్స్ అయినా, అడిక్షన్లు ఉన్నా, డ్రంకర్డ్ అయినా, రిలీజియస్ అయినా, ఏమున్నా సరే అది గొప్ప చిన్న, ఓకే ధనికులైనా పేదవాళ్ళైనా దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది అబ్బాయి. వాళ్ళంతా ఎందుకండి అసలు యాక్చువల్లీ. నేను ఎప్పుడు ఎలా చేసుకుంటో తెలుసా దాన్ని? దేవుడు నెల్సన్ను ఎంతో ప్రేమించాను అని పెట్టుకుంటాను నేను ఎప్పుడు. మీకు ఎందుకు చెప్తున్నాను అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, మీరు చూడండి అబ్బాయి, మీరు అందరు దాదాపుగా తల్లిదండ్రులు వదిలేసుకొని ఇక్కడికి వచ్చింది అబ్బాయి కదా. వాళ్ళకి దూరంగా ఉన్నాం మనం. అయినా దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా? నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అనంట. ఎలా చేరదీస్తాడంటే దేవుడు మనల్ని తన ప్రేమ చేత. అర్థమైందా? తన ప్రేమ చేత మనల్ని చేరదీస్తారు ప్రియులారా. సో కనుక ఈరోజు గుర్తుపెట్టుకున్న ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు వచ్చినా సరే, ఎలాంటి వాళ్ళమైనా సరే, దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్న సత్యాన్ని మాత్రం మర్చిపోవద్దు మీరు. అందుకొరకే సిఎస్ లూయిస్ గారు గొప్ప దైవజనుడు తను ఏమంటాడంటే, ఓకే జ్ఞాపకం పెట్టుకోవాల్సిన గొప్ప విషయం ఏమనంటే, మన భావాలు అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి అబ్బాయి మన జీవితంలో కదా. అలా ఉంటాయి, అలా వెళ్ళిపోతాయి అవి. అంత మాత్రమే కాదు, మన పట్ల ఉన్న దేవుని ప్రేమ అయితే ఎలా ఉంటుంది తెలుసా అబ్బాయి? ఎప్పుడు మనతో నిలిచిపోతాయి. అందుకని మీకు తెలుసా, కొన్నిసార్లు మనం మూడిగా ఉంటాం. మనం దేవుడు మూడి కాదు తెలుసా మీకు? దేవుని ప్రేమ ఎంత గొప్పదని అంటే, మనం మూడిగా ఉన్నా సరే దేవుని ప్రేమ మాత్రము రూఢిగా మనల్ని ప్రేమిస్తుంది ప్రియులారా. అర్థమైందా? ఏమైనా సరే దేవుని ప్రేమ మాత్రం మనకు గొప్పగా ఉంటుంది ప్రియులారా. అందుకొరకే గాడ్స్ లవ్ ఈస్ ది గ్రేటెస్ట్ లవ్ పీపుల్. నెక్స్ట్ అబ్బాయి, గాడ్స్ లవ్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. దేవుని ప్రేమ మనందరి కోసం ప్రియులారా. మీకు తెలుసా ఎందుకు రకరకాల పాస్పోర్ట్స్ ఉంటాయి అబ్బాయి భూలోకంలో? ఎందుకనంటే మీ దేశం వేరు, నా దేశం వేరు. మన ఇండియన్ పాస్పోర్ట్ ఉండొచ్చు, లేకపోతే ఆ పాస్పోర్ట్లో లేదా ఈ పాస్పోర్ట్లో ఉంటాం. మనం అంతా వేరు వేరే వాళ్ళం కాబట్టి అంతే. అది మన జాబ్ చేసేటప్పుడు వ్యత్యాసాలు ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి అసలు యాక్చువల్లీ. రకరకాల హెల్ప్ అయితే చూస్తే మనకు తెలిసిపోతుంది అబ్బాయి. అంత మాత్రమే కాదు, శాలరీని చూసి కూడా చెప్పేస్తాం మనం, అవునా కదా. కానీ విచిత్రం ఏం తెలుసా అబ్బాయి? ఏ పాస్పోర్ట్ అయినా సరే, ఏ శాలరీ వ్యక్తి అయినా సరే, లేకపోతే ఏ పొజిషన్లో ఉన్నా సరే, బైబిల్లో అదే వచనంలో ఏముంటుందంటే ప్రతివాడును అనే మాట ఉంటుంది. చాలా విచిత్రం అసలు యాక్చువల్లీ.
అర్థమవుతా? ప్రతి వాడును అని అంటది అబ్బాయి. అద్భుతం ఆ మాట అది. అంటే ప్రతి వాడునంటే ఎవరైనప్పటికీ కూడా దేవుని ప్రేమ అందరికీ ఈక్వలే ప్రియులారా. ఇంకొక వచనం మనం గమనించినట్లయితే అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 34, 35లో ఉంటుంది. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాము అనే మాట. అర్థమైందా? చూడండి, అక్కడ ఆయనకు భయపడి నీతిగా నడుచుకోను వానిని ఆయన అంగీకరించును. దట్స్ ఆల్. క్వాలిఫికేషన్ ఏం తెలుసా? ఎవరైనా సరే నా ఆయనకు భయపడితే చాలు. అంటే భయపడంటే వణికుడు కాదు. ఆయనను ప్రేమిస్తే చాలు, ఆయనను చేర్చుకుంటే చాలు, నీ లైఫ్లో అనుమతిస్తే నా గుర్తుపెట్టుకోండి, అసలు యాక్చువల్లీ వాళ్ళని చేర్చుకుంటాడంట ఆయన. మీరు చూడండి, అసలు యాక్చువల్లీ మధ్యాహ్నం మీరందరూ భోజనం చేస్తుంటారు కదా, అక్కడ ఏం ఉండదు. ఆఫీసర్స్ కూడా ఒక మూల కూర్చొని ఉంటారు అబ్బాయి. ఆ తర్వాత ఫోర్మెన్లు ఒక దగ్గర ఉంటారు, సేఫ్టీ వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటారు అనుకుంటారు, రెడ్ డ్రెస్ వాళ్ళందరూ. ఇంతమంది అటు ఇటు తిన్నప్పటికీ కూడా ఓకే. ఆ తర్వాత మనకి ఏం కావాలి? మనకు తిన్న తర్వాత వాటర్ కావాలి కదా. వాటర్ అక్కడ పెట్టింది అనుకుందాం మనం. దాని దగ్గరికి ఎవరు వెళ్తారండి? అక్కడికి ఓన్లీ రెడ్ డ్రెస్ వాళ్ళు వెళ్తారు. అక్కడికి అందరు వెళ్ళి అక్కడ నీళ్లు తీసుకుంటారు. అక్కడ నో డిఫరెన్స్ అబ్బాయి. అర్థమవుతా? అంతే. దేవుడి దగ్గరికి వస్తే అబ్బాయి నీకు తెలుసా, నో డిఫరెన్స్ అట్ ఆల్ పీపుల్. అందుకని దేవుడు ఏమనంటే, ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పి యేసు ప్రభు మాత్రమే చెప్తున్నాడు అబ్బాయి ఈ మాట. అర్థమవుతా? యేసు ప్రభు మాత్రమే చెప్పగలరు. కనుక మీరు గుర్తుపెట్టుకున్న అబ్బాయి, ఎంత దూరం ఉన్నా సరే దేవుని ప్రేమ మిమ్మల్ని పట్టుకోగలదు. ఎంత లోతుకు మీరు పడిపోయినా సరే అక్కడికి కూడా దేవుని ప్రేమ చేర్చుకోగలదు. ప్రియులారా, మీరు ఈ రాత్రికాలం ఉంది గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ఏ రూమ్ అయినా, ఏ జాబ్ అయినా, ఏ పొజిషన్ అయినా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అందరం మనం ఈక్వలే. కమాన్, హల్లెలూయా. ఎందుకనంటే 1 యోహాను 2:2 ఆయనే అనే మాట అంటే ఆయన తప్ప ఇంకెవ్వరు లేరు అని అర్థం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సుమా, ప్రతివాడును, ప్రతి జనములోను, సమస్త జనులారా, సర్వలోకములకు ఏమై ఉన్నాడంట? ఆయన శాంతికరమై ఉన్నాడంట. ప్రియులారా, గాడ్ లవ్స్ యూ సో మచ్ పీపుల్. మీరు ఎవరన్నా సరే ఫస్ట్ టైం వచ్చినా సరే ఈ మాటలు మీరు ఫస్ట్ టైం వింటున్నప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి అబ్బాయి. కోరి టెన్బున్ తను ఏమంటదంటే, దేవుని ప్రేమ ఉన్నంత లోతైన గొయ్యి మరొకటి లేదంటాను అబ్బాయి. అర్థమవుతా? అంటే దాని అర్థం తెలుసా? దానికి అంచు లేదుగా దేవుని ప్రేమకు అబ్బాయి. అడుగు లేదు, అడుగు అంటారు కదా దాన్ని, అడుగు లేదుగా దానికి అసలు. యాక్చువల్లీ అంత లోతుపై దేవుని ప్రేమ, అంత లోతుగా మనం తీసుకెళ్ళదు కదా అబ్బాయి. ఆ తర్వాత మూడోది మనం చూస్తాం అబ్బాయి, గాడ్స్ లవ్ ఈస్ ప్రూవన్ ఇన్ గివింగ్ హిస్ ఓన్లీ సన్. ఏ వచనం చూస్తున్నాం మనం? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు. ఈ మాట గమనించండి అబ్బాయి, ఆయనను అనుగ్రహించెను. లవ్ అనేది గుర్తుపెట్టుకోండి అబ్బాయి. నువ్వు ఇవ్వకపోతే, సాక్రిఫైస్ చేయకపోతే అందులో లేదబ్బాయి. మీకు తెలుసా, అసలు యాక్చువల్లీ దేవుడు కావాలనుకుంటే ఒక ప్రవక్తను పంపగలడు ఆయన. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి, లేకుంటే మన వరకు వచ్చేసరికి అబ్బాయి వాళ్ళని పంపలేదు. ఏం చేసింది తెలుసా? తన ఒక్క కుమారుని యేసుక్రీస్తును మాత్రమే ఈ లోకానికి పంపించింది ప్రియులారా. అందుకొరకే మళ్ళీ చూడండి, రోమాపత్రిక 5:8లో ఈ మాట ఉంటుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఏం చేస్తున్నాడంటే, ఆ మాట చెప్పండి ఇప్పుడు, వెల్లడిపరచుచున్నాడు. అర్థమవుతా? అంటే ఈ షోయింగ్ హిస్ లవ్ టు అస్ పీపుల్. దేవునికి పరలోకం నుంచి భూలోకానికి రావడానికి అసలు సంబంధమే లేదు ప్రియులారా. రావడంతో అంత మాత్రమే కాదు, మనల్ని పరలోకానికి తీసుకెళ్ళనికే అగో దారి చూపించిండు. సిలువ దారి ఇదేరా బాబు అని చెప్పి తన రక్తంను కార్చిండు, ఆయన ప్రాణం పెట్టిండు అబ్బాయి. ఎంత దారుణమైన జీవితాన్ని ఎదుర్కొన్నాడు అబ్బాయి. ఆ రక్తపు మడుగులో కూడా మనతో చెప్తున్న మాట ఏమనంటే, ఐ లవ్ యూ. అంతే. మిమ్మల్ని అందరినీ ఆయన ఎంత ప్రేమిస్తుండో ఇక్కడ చూపించడానికే మిమ్మల్ని తీసుకొచ్చిండు అబ్బాయి. అందుకొరకే బెల్లీ గ్రామ్ గారు మంచి మాట చెప్తాడు. ఆయన దేవుడు తన ప్రేమను శిలువపై నిరూపించిందంట. ఎలా నిరూపించిందంట? ఆయన క్రీస్తు వేలాడుతూ రక్తము కారుస్తూ అర్థమవుతున్నాను మరణించినప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పి దేవుడు తన ప్రపంచానికి అబ్బాయి, ప్రపంచం తర్వాత సంగతి కానీ నెల్సన్ డేవిడ్కు చెప్పిండు అబ్బాయి ఆ మాట, ఐ లవ్ యూ అని చెప్పిన అబ్బాయి. ఆ ప్రేమతోటి మనం డైలీ బ్రతుకుతే ఆ ప్రేమలో దేవుడు ముంచెత్తుతాడు అబ్బాయి డైలీ. అర్థమవుతా? దేవుడు ఇట్లా ముంచెత్తుతుంటాడు మిమ్మల్ని. అంతెందుకు అసలు యాక్చువల్లీ ఇది చూడండి, ఎక్కడ ఉంది అది? పుదీనా మునిగిందా? పైనే ఉందా? ఇది అంటే పైనే ఉంది కానీ మునిగి ఉంది. కానీ మీరు చూడండి, దీన్ని తాగినప్పుడు ఎలా ఉంటుంది అబ్బాయి? ఇప్పుడు టేస్ట్ ఇది మామూలు వాటర్ లాగా ఉండదు, మింట్ వాటర్ అంటారు దాన్ని. అర్థమవుతా? మింట్ వాటర్ అని చెప్పి దేవుని ప్రేమలో మనం కానీ మునుగుతున్న అబ్బాయి, అదిగో మన జీవితం టేస్ట్ మారిపోతుంది అసలు. యాక్చువల్లీ ఆయన ప్రేమతో నింపబడతాం మనం, ఆయన ప్రేమతో మాట్లాడతాం మనం, ఆయన ప్రేమతో చూస్తాం మనం, ఆయన ప్రేమతో పని చేస్తుంటాం మనం. ఎదుటోడు దూసుకొచ్చినా లేకుంటే ఎదుటోడు కొద్దిగా మనల్ని దురుసుగా మాట్లాడినా చెప్పడానికి కూడా ఎలా ఉంటుంది తెలుసా? వి లవ్ హిమ్ పీపుల్ బికాస్ క్రైస్ట్ లవ్ ఇస్ ఇన్ us.
దేవుని ప్రేమ మనలో ఉంది కాబట్టి. నెంబర్ 1 ఏం నేర్చుకుందాం ఈరోజు మనము? గాడ్స్ లవ్ ఈస్ ద గ్రేటెస్ట్ లవ్. నెంబర్ 2, గాడ్స్ లవ్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. నెంబర్ 3, ఓకే, గాడ్స్ లవ్ ఈస్ ప్రూవన్ ఇన్ గివింగ్ హిస్ ఓన్లీ సన్. తన కుమారుని మనకు అప్పగించింది అబ్బాయి. ఇది గుర్తుపెట్టుకోండి అబ్బాయి, చాలా డేంజరస్ స్టేట్మెంట్ ఇది. ఇదేంటనంటే 4వది, వితౌట్ క్రైస్ట్ వి పెరిష్ నాట్ ఇన్ దిస్ లైఫ్ బట్ ఫర్ ఎవర్. ఇది చాలా ప్రమాదకరమైంది అబ్బాయి ఈ భాష ఇది. యేసుక్రీస్తు మన జీవితంలో లేకపోతే, అర్థమవుతుందా, మన జీవితంలో లేకపోతే ఎలాగో మనం నశించిపోతాం. కానీ ఇప్పటికి కాదు, ఎప్పటికీ నశించిపోతాం అబ్బాయి. ఇక్కడ ఆ ఫ్లైట్ ఒక్కటేసారి అంతే అది. కానీ ఇది నిత్యత్వం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వచనాన్ని భద్రంగా మన కోసం పెట్టింది ఆయన. యోహాను సువార్త 3:16 చూడండి, అక్కడ ఏముంది? అక్కడ దేవుడు లోకంలో ఎంతో ప్రేమించిందంట, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచి ప్రతివాడును ఏం కావద్దంట, ఆయన నశింపక. అర్థమైందా? నశించిపోవద్దని చెప్పి దేవుని ఉద్దేశం పోయినారు. ఎందుకు చెప్తున్నానంటే అబ్బాయి, ఇది ఎప్పుడు మనం రెడీగా పెట్టుకోవాలి అసలు. యాక్చువల్లీ ఇది మనం జాన్ 3:16 పాస్పోర్ట్స్ ఉన్నాయి మీ దగ్గర, అంతా పాస్పోర్ట్స్ ఉన్నాయి. ఎందుకున్నాయి తెలుసా పాస్పోర్ట్స్? సో దట్ వీ కెన్ ఫ్లై టు ఇండియా. అవునా కదా? అలానే జాన్ 3:16 అబ్బాయి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పాస్పోర్ట్ లాంటిది మనకి. ఇది ఆల్రెడీ ఇమిగ్రేషన్ స్టాంప్ అయిపోయింది. ఇది ఎందుకు? దేని ద్వారా? యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆల్రెడీ స్టాంప్ వేసి పెట్టేసింది ఆయన. మన దగ్గర ఉండకపోతే అవుట్ అయినా పోయి. ఎందుకంటే ఈ రోజులు చాలా ప్రమాదకరమైన రోజులపై. బ్రెజిల్లో మీకు తెలుసా అసలు యాక్చువల్లీ అలా పైకి ఎగురుతుంటుంది అబ్బాయి బెలూన్. అది దాదాపు 1000 feet పైకి వెళ్ళింది. అది అలానే వెళ్తారు అసలు. యాక్చువల్లీ ఎంతో సంబరంగా ఉంటుంది అసలు ఆ పైకి వెళ్తుంటున్న అబ్బాయి. ఆ బాక్స్ ఉన్న చూడండి కింద, ఆ బాక్స్లో 8 మంది. అక్కడ ఎలా అగ్ని ప్రమాదం జరిగిందో ఏం జరిగిందో కానీ కిందికి వచ్చేటప్పుడు అలా వచ్చింది అబ్బాయి. మొత్తం 8 మంది అవుట్. మామూలు కాలిపోలేదు వాళ్ళు, అక్కడే గాల్లోనే కాలుకుంటూ వచ్చిండ్రు అబ్బాయి కిందికి. వాళ్ళు కిందికి వచ్చేసరికి ఆ బాక్స్ వచ్చి కింద పడికేసరికి మాంసం ముద్దలైపోయినాయి అసలు. యాక్చువల్లీ ఫ్లైట్ చూడండి అబ్బాయి ఎంత అది. అసలు ఒక్కొక్క స్టోరీ బయటికి వెళ్తుంటే ఎంత బాధాకరంగా ఉందో అని అబ్బాయి స్టోరీ అది. కానీ విని ఎరగలం, ఎవ్వరు కూడా ఊహించలేరు అసలు. యాక్చువల్లీ అంత ఫాస్ట్గా పడిపోతుంది ఫ్లైట్, అంత ఫాస్ట్గా కాలిపోతుంది అని చెప్పి, అంత ఫాస్ట్గా ఒక్క క్షణంలో కొన్ని 100 మంది ప్రాణాలలో పోయినాయి అబ్బాయి. ఎంత దారుణమైన దేశంలో మనం బ్రతుకుతున్నాం అబ్బాయి. అంత మాత్రమే కాదు, మీకు తెలుసా ఇప్పుడు ప్రస్తుతానికి కూడా అబ్బాయి ఇరాన్ ఇజ్రాయెల్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటే అంత దారుణంగా ఉన్నది అబ్బాయి. ఇజ్రాయెల్ దాదాపుగా కాపాడుకుంటూ వచ్చింది, కానీ ఇజ్రాయెల్ మెయిన్ స్టేట్ అయినా ఓకే తెల్ అవీవ్ అని అంటారు దాన్ని నాశనం చేయాలని చెప్పి వాళ్ళు పట్టుకున్నారు అబ్బాయి. దాదాపుగా దాన్ని కోసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు అసలు. యాక్చువల్లీ వాళ్ళు గెలుస్తున్నారు, ఇరాన్ వాళ్ళు కూడా గెలుస్తున్నారు, ఇజ్రాయెల్ కూడా ఓడిపోతుంది. ఇరాన్ ఓడిపోతుంది అబ్బాయి. చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు విచిత్రం ఏం తెలుసా? ఇందులో యుఎస్ దూరింది. ఇప్పుడు యుఎస్ అటాక్ చేస్తుంది ఇప్పుడు అసలు. యాక్చువల్లీ అంటే దాని అర్థం ఏంటంటే 3వ ప్రపంచ యుద్ధము లాగానే జరుగుతుందని చెప్పాలి అబ్బాయి అసలు. యాక్చువల్లీ మీకు తెలుసా మనకెందుకు పాస్టర్ గారు అవన్నీ? సాలరీస్ సరిపోవు మనకు, తెలుసా నీకు? ఈ యుద్ధం నిజంగా మొదలైతే మనకు కావాల్సింది ఇది. మనం ప్రేయర్ చేయాలా? నిమ్మకి నీరు ఇచ్చినట్టు కూర్చితే కుదరదు. ఇటువంటి దారుణమైన డేస్లో మనం బ్రతుకుతున్నాం ప్రియులారా. అర్థమవుతా? ఎప్పుడు పాస్పోర్ట్ దగ్గరలో పెట్టుకోండి దయచేసి. పరలోకం వెళ్ళే పాస్పోర్ట్ గురించి చెప్తున్నాం నేను. ఆ పాస్పోర్ట్ దగ్గర పెట్టుకోండి, ఆసమాసిగా తీసుకోకుండా పోయి. అందుకొనికే జాన్ 3:16 ఎగ్జాక్ట్గా యేసుప్రభు బైబిల్లో చెప్పినట్టుగా జరుగుతున్నాయి. మనం అంత్యకాలంలో ఉన్నాం మనము. ఎగ్జాక్ట్లీగా బైబిల్ చెప్పినట్టే జరుగుతుంది అబ్బాయి. యేసుప్రభు తన నోటితో చెప్పిన మాటలు ఇవి. రాకడ సమీపంగా ఉంది. ఎందుకండి పాస్టర్ గారు మరి డిలే జరుగుతుందండి ఇంతనంటే? ఎంటర్టైన్మెంట్ కోసం కాదు. 2 Peter 3:9 ఉంటుంది చూడండి అబ్బాయి ఈ మాట. ఓకే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యం చేయవాడు కాదు సుమా. ఆ మాట గమనించండి అబ్బాయి. ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల ఏం చూపిస్తున్నాడంట ఆయన? దీర్ఘశాంతము చూపిస్తే మనడు అంటాడు, పాస్టర్ గారు మీ చేతనే బ్యాప్టిజం తీసుకుంటాను కానీ ఇప్పుడు వద్దులే పాస్టర్ గారు. అరే నేను చచ్చిపోతే ఎక్కడికి పోతానేననే భయం లేదు అసలు. యాక్చువల్లీ అర్థం బ్యాప్టిజం అని అంటే అంత ఈజీ ఎలా తీసుకుంటారు పోయి? నాకు అర్థం కాదు అసలు. మీరు చూడండి నా మాట చూడండి. ఎవడను నశింపవాలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని చెప్పి మీ ఎడల ఏం చూపిస్తున్నాడు తెలుసా? డైలీ దీర్ఘశాంతం చూపిస్తున్నాడు ఆయన. లేచినాం అబ్బాయి అని అంటే లేచినాం అంటే దాని అర్థం ఏంటి? ఈ రోజు మనకి ఏం చూపించింది దేవుడు? దీర్ఘశాంతం చూపిస్తున్నాడు దేవుడు. అందుకొనికే మనం లేచినాం అబ్బాయి, మార్నింగ్ లేచినాం మనము. అందుకొనికే అబ్బాయి ఈరోజు చెప్తున్నాం, మీకు గుర్తుపెట్టుకోండి అబ్బాయి. మనం చనిపోదాం వేరు కానీ యేసుక్రీస్తు లేకుంటే చనిపోతే అంతకన్నా దారుణమైన లైఫ్ ఇంకొకటి లేదు అబ్బాయి. ఎందుకంటే యు ఆర్ పెరిష్ ఫర్ ఎవర్ పీపుల్. చాలా బాధాకరమని. అందుకొనికే బైబిల్లో క్లియర్గా ఉంటుంది, నశింపక. అర్థమవుతా? నశింపక అని చెప్పి, ఆ నశించిపోకుండానే ఉండాలని చెప్పి చార్ల్స్ స్పర్జన్ చూడండి తను ఏమన్నానంటే, సత్యానికి దగ్గరగా ఉంటే సరిపోదు అబ్బాయి, మీరు దానిని విశ్వసించి జీవించాలి. లేకపోతే మీరు కూడా సత్యాన్ని తెలిసిన వారు కూడా అలాగే నశించిపోతారు అన్నాడు. అర్థమైందా? ఊరికేనే తలలో ఉంటే కాదు, బుర్రలో ఉంటే కాదు,
ఆచరణలో కూడా ఉంటే అప్పుడు జాన్ 3:16 తీసుకొని పరలోకానికి వెళ్ళొచ్చు మనం. మళ్ళీ నంబర్ 1 చెప్పండి అబ్బాయి, ఏం నేర్చుకుందాం మనం ఈరోజు? గాడ్స్ లవ్ ఇస్ ద గ్రేటెస్ట్ లవ్. గాడ్స్ లవ్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. తర్వాత ఇంకోటి ఏంటి? గాడ్స్ లవ్ ఇస్ ప్రూవన్ ఇన్ గివింగ్ హిస్ ఓన్లీ సన్. తర్వాత చూడండి అబ్బాయి, వితౌట్ క్రైస్ట్ వి పెరిష్ నాట్ ఇన్ దిస్ లైఫ్ బట్ ఫర్ ఎవర్. చాలా డేంజర్ అబ్బాయి. లాస్ట్ లో మనం ఇటర్నల్ లైఫ్ ఇస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ అబ్బాయి. మీరు గిఫ్ట్లు పొందుకున్నారో లేదో నాకు తెలియదు, పొందుకోకపోయినా పర్వాలేదు అబ్బాయి, పొందుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ గిఫ్ట్ మీరు లేకపోతే, నేను చెప్తున్నా మీకు, నేను ఈ గిఫ్టే పరలోకాన్ని తీసుకెళ్తుంది మనం. ఈ గిఫ్ట్ మీ జీవితంలో లేకపోతే అవుట్ అబ్బాయి. అర్థమవుతా? గిఫ్ట్ కంపల్సరీ. ఏంటన్నా గిఫ్ట్? మళ్ళీ అక్కడికే మన నంబర్లే ఉంది ఆ గిఫ్ట్, అది మన పాస్పోర్ట్లే రాయబడి ఉంది. అది ఏంటది? చూడండి, నిత్య జీవం పొందినట్లు అనే మాట ఉంది. మీకు తెలుసా, ఏదైనా కంట్రీకి వీసా కోసం అప్లై చేస్తాను అబ్బాయి, వాళ్ళు మనకు అప్రూవ్ చేసిన తర్వాత ఒక లెటర్ పంపిస్తారు, ఈమెయిల్ చేస్తారు అబ్బాయి. దాంట్లో ఏముంటుంది అని అంటే, ప్లీజ్ రీడ్ ఓకే యువర్ పర్టికులర్స్ కేర్ఫుల్లీ అని ఉంటుంది దాంట్లో. అర్థమైందా మీకు? మీ పర్టికులర్స్ జాగ్రత్తగా చూసుకోని అని చెప్పి, అందులో ఒక్క పొల్లు అయినా, ఒక్క ఆల్ఫాబెట్ అయినా, ఒక నంబర్ తేడా వచ్చింది అనుకోండి, అయిపోయింది, మనం వెళ్ళమబ్బాయి. సో కనుక ప్లీజ్ రీడ్ యువర్ పర్టికులర్స్ కేర్ఫుల్లీ. ఏంటా పర్టికులర్స్ అవి? ఒక వచనంలో ఎన్ని పర్టికులర్స్ ఉన్నా చూడండి, చదువు మనం అందరం కలిసి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక. ఇప్పుడు చూడండి అబ్బాయి, ఏంటది? ఇప్పుడు మనం ఏమనుకున్నాం? మనము నిత్య జీవము పొందునట్లు ఆయనను మన కోసం అనుగ్రహించినంట. కమాన్ పీపుల్, హల్లెలూయా. నిత్య జీవం అక్కడ కాదు. ఈ రోజు మనం నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, నేను దేవుని కోసం బ్రతుకుతానని చెప్పి, నీ నిత్య జీవము నీ హృదయంలో పుట్టింది అన్నట్టు. ఏమని? నేను క్షమించబడిన వాడును, నాకు సమాధానం ఉంది, నేను ఖచ్చితంగా రేపటి దినం వెళ్తాను. ఎలా ఉండాలి తెలుసా మన ప్రయాణం అబ్బాయి? అమ్మని తీసుకెళ్ళాలి పరలోకానికి, నాన్నని తీసుకెళ్ళాలి పరలోకానికి, తమ్ముడిని తీసుకెళ్ళాలి పరలోకానికి. అర్థమవుతుందా? నా పిల్లలు కూడా పరలోకంలో ఉండాలి, వాళ్ళకు కూడా జాన్ 3:16 తెలియాలి, వీళ్ళకి కూడా జాన్ 3:16 తెలియాలి అనే ఆరాటం అనేది, అది నిత్య జీవపు పొందిన వారి యొక్క లక్షణాలు అని చెప్పాలి. అది ఎందుకు తెలుసా? మీరు చూడండి, యేసుప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 10:10 ఉంటది. దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. ఇప్పుడు చూడండి అబ్బాయి, గొర్రెలకు మనకు జీవం కలుగునట్లు అది కూడా ఎంతనంట? సమృద్ధిగా అంటే. దాని అర్థమైంది తెలుసా? పరలోకంలో జీవము, ఆ సమృద్ధి జీవాన్ని కలుగుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాను ప్రియులారా. అందుకోసం వచ్చింది ఆయన. ఓ పెద్ద ఆయన, అర్థమవుతా, బాగా సంపాదించిందంట ఆయన. బాబు చచ్చిపోతే అవకాశం వచ్చిందంట ఆయనకు, అయిపోయింది, కొన ఊపిరిలో ఉన్నాడంట ఆయన. బిలియనర్ అసలు యాక్చువల్లీ. ఆయన ఈ మాట అన్నాడు అబ్బాయి. ఏమన్నాడంటే, ఐ వుడ్ గివ్ ఆల్ మై వెల్త్ ఫర్ జస్ట్ వన్ మోర్ డే అని చెప్పిండంట ఆయన. అర్థమవుతా? నేను సంపాదించిందంతా ఇచ్చేస్తాను నేను, నాకు ఒక్క రోజు అవకాశం ఇవ్వండి బ్రతకనికే అని చెప్పి ప్రార్థన చేసిండంట ఆయన. కానీ మీకు తెలుసా, గాడ్ ఆఫర్స్ నాట్ వన్ డే, ఇటర్నల్ లైఫ్ దేవుడు మనకి ఇచ్చిండు. అది కూడా ఎట్లా? పుక్కట్లో. తెలంగాణలో అంటారు పుక్కట్ అని చెప్పి. అర్థమవుతా? ఏం పెట్టనక్కర్లేదు, నీ వెల్త్ అక్కర్లేదు, నీ నాలెడ్జ్ ఏం అక్కర్లేదు అబ్బాయి, జస్ట్ ఫ్రీ అబ్బాయి మనకు. అసలు యాక్చువల్లీ యేసు రక్తము చేత కడగబడితే చాలు, ఆఫర్ ఇస్ ఫ్రీ అబ్బాయి. దేవుడు ఎలాగో ఆఫర్ చేసిండు, కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు రిసీవ్ చేసుకోవట్లేదా, తీసుకుంటున్నావా లేదా అన్నది లెక్కన అబ్బాయి. డిఎల్ మూడీ గారు గొప్ప దైవసేవకుడు, తను ఏమంటాడంటే, నిత్య జీవితము అనేది మరణంలో ఆరంభం కాదబ్బాయి, చనిపోయిన తర్వాత వచ్చేది కాదు అది. అసలు మీరు యేసుక్రీస్తును విశ్వసించిన క్షణం నుండి ఆ సంతోషం మనలో ప్రారంభం అవుతుంది అబ్బాయి. ఆ ఉత్సాహంతో బ్రతకాలి అసలు యాక్చువల్లీ. ఆ నిశ్చయత ఈ రోజు మీకు లేకపోతే ఇది మంచి అవకాశం ప్రియులారా. అందుకొరకే జాన్ 3:16 మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అందరం కలిసి మళ్ళీ చదువుదాం. అసలు ఇవన్నీ చూసుకున్నాం ఈ రోజు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవాన్ని పొందినట్లు ఆయనను నా కొరకు అనుగ్రహించెను. కమ్ ఆన్ పీపుల్, హల్లెలూయా. ఆల్రైట్, నంబర్ 1, గాడ్స్ లవ్ ఈస్ ద గ్రేటెస్ట్ లవ్. నంబర్ 2, గాడ్స్ లవ్, చెప్పండి అందరు కలిసి, ఫర్ ఎవ్రీ వన్. గాడ్స్ లవ్ ఈస్ ప్రూవన్ ఇన్ గివింగ్ హిస్ ఓన్లీ సన్. వితౌట్ క్రైస్ట్ వి పెరిష్ ఇన్ దిస్ లైఫ్ బట్ ఫర్ ఎవర్. గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ఇటర్నల్ లైఫ్ ఈజ్ అ, చెప్పండి అందరు కలిసి, ఏంటది? గ్రేటెస్ట్ గిఫ్ట్. అది అర్థం, అంత గ్రేటెస్ట్ గిఫ్ట్ అబ్బాయి. ఇది కేవలం యేసుక్రీస్తు మాత్రమే మనకు తీసుకొచ్చి పెట్టిండు అబ్బాయి రాత్రి. సో కనుక పీపుల్ కమ్ ఆన్, గెట్ సీరియస్ అబ్బాయి. ఈ మాట చదవండి అసలు. యాక్చువల్లీ వాచ్మెన్ నీ గారు అని చెప్పి గొప్ప దైవజనుడు ప్రియులారా, ఆయన చెప్పిన మాట సామాన్యమైన మాట కాదు అబ్బాయి. ఇది నన్ను ఎంతో బలపరిచింది లాస్ట్ లో అబ్బాయి. ఖర్చులను తను ఏమన్నా తెలుసా? క్రీస్తు వెలుపల నేను బలహీనమైన, కానీ క్రీస్తులో నేను బలవంతు. క్రీస్తు వెలుపల నేను నశించిన వాడను, కానీ క్రీస్తులో అయితే నేను కనుగొనబడ్డాను అంట. క్రీస్తు వెలుపల నేను బీదవాడనే, కానీ క్రీస్తులో నేను ధనవంతుడు.
ఎంత మంచి మాట అన్నపోయి అసలు యాక్చువల్లీ. సో ఇప్పుడు రాత్రి డిసిషన్ ఏం తెలుసా? మీరు క్రీస్తు వెలుపల ఉంటారా? క్రీస్తులో ఉంటారా? అనేది మీ నిర్ణయం ప్రియులారా. మరొకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మేమందరం తండ్రి క్రీస్తులో ఉంటూ బలవంతులుగా ఉండే కృపను దయచేయండి తండ్రి. క్రీస్తులో ఉంటూ నా ప్రభా, మేమందరం కూడా మా కుటుంబస్తులం అందరం కలిసి నా ప్రభా ధనవంతులుగా ఉండే కృపను దయచేసి మీ నామాన్ని గొప్ప చేసుకొని మహిమను పొందమని యేసు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి.